కాలం వస్తదో మనకు తెలీదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక వస్తువు బాగా నచ్చినా కూడా దాని ప్రైస్ చూసుకోకుండా అస్సలు కొనలేము. మన దగ్గర డబ్బులున్నప్పటికీ ఆ వస్తువుకి అంత ఖర్చు చేయడం మనకి కరెక్ట్ అనిపించదు. సర్లేండి సోదెందుకు కానీ ఇవి చాలా ట్రెడిషనల్‌గా ఉన్నాయనిపించింది నాకు. ప్రైస్ అయితే రూ. 250 ఉన్నాయి. నాకు తెలిసి ఈ మాల్స్‌లో షాపింగ్ వల్ల మనకి అవసరం లేనియి కూడా సర్దేసి సంచిలో పెట్టేసుకొని ఇంటికి తెచ్చేస్తాం. మన వీక్‌నెస్‌లన్నీ కనిపెట్టి వాళ్ళు డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు అని చెప్పి మన వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటారు. నేనెప్పుడు డీమార్ట్ వచ్చినా కిడ్స్ సెక్షన్‌లో కొత్త కొత్త బొమ్మలు ఏమొచ్చినాయా అని తెగ వెతికేస్తూ ఉంటాను. ఏదైనా బాగా నచ్చితే అప్పుడు చిన్నుకి కొనిస్తాను. ఇదేమో బటన్ నొక్కితే పవర్ రేంజర్స్ వచ్చేసింది. బాగుందమ్మా బాగుంది. ఇదేంటిది హ్యాండ్ ఫ్యానా? పిల్లలకైతే బాగుంటదేమో మనకు సరిపోదులే. కొంపదీసి ఇది బస్సా? మరి ప్యాసింజర్స్ ఎక్కడ కూర్చోవాలి? లైట్ ఉందంటే అంబులెన్స్ ఏమో. మరి పేషెంట్ మనకెందుకులే ఇదేదో తేడాగుంది. నేనైతే పిల్లలకి ఇట్లాంటి హార్డ్ బాల్స్ అస్సలు రికమెండ్ చేయను. వాళ్ళు అసలే విసిరి కొడుతూ ఉంటారు. గట్టిగా దేనికి తగిలినా ఎవరికైనా తగిలినా కూడా బాగా నొప్పి వస్తుంది. ఈ బాల్స్ ఇవ్వడం కన్నా బయట బాస్కెట్ బాల్